ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా 'సుమతి శతకం.' నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి. నేనేదో రాత్రి రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను. అయినా అది దేవుడి దయ. కానీ నించుంటాను. ఈ సినిమాతో ఓకే. ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్‌తో నించున్నాడు అని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతది. మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను. ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. మార్కెట్ ఉండేవాళ్ళున్నారు. సో, అంటే అంటే మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తదిరా అనే ఆర్టిస్టులు, హీరోలు కూడా ఉన్నారు. నన్ను పిలిచి నాకొక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు. ఓన్ చేసుకుంటే చేయగలడన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో, నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత, "అన్న మీరు నన్ను ఎప్పుడనుకున్నారు?" అన్న. "కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు" అని అనుకున్నారు. నన్ నన్నే అనుకోని నన్నే పిలిచారు. దానికి ఇంకా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ 2 పిల్లర్స్ టు దిస్ మూవీ చిన్న నాయుడన్న అండ్ ప్రదీప్ అన్న. వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి. ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళిద్దరు పడ్డారు. డైలాగులైనా సరే, స్క్రీన్ అయినా సరే, ఎడిటింగ్ వర్క్ అయినా సరే, డీఐ అయినా సరే, పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు. అండ్ మా సుభాష్ ఆనంద్ గారు నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి, అప్‌కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్‌ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్. మీరు బాగా వింటే మీరు 'సుమతి శతకం' మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైందంటే పాటకి, సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప, పాటకి, సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో. అంత అద్భుతంగా రాశారు. 'చేతిలో గీత' అనే ఒక లిరిక్ ఉంటది. దానికి ఏకంగా ఒక సీనే ఉంది. సో, దాన్ని ఉద్దేశించి సాంగ్‌లో పెట్టారు. ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు. అండ్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా గానీ, షూటింగ్‌లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా ఇది మాత్రం. మీరు 'రవితేజ' గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది. నేను ఆయనని చాలామంది "నువ్వు